పోలవరం నియోజకవర్గంలో 14 ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తలనొప్పి మొదలైంది. నిడమానూరులో మెట్రో వర్క్షాప్ కోసం భూములు ఇవ్వమని రైతులు తెగేసి చెప్పిన నేపథ్యంలో వల్లభనేని వంశీతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగా నిడమానూరు వద్ద మెట్రో కోచ్ ఏర్పాటుకు సంబంధించి 60 ఎకరాల వరకు భూసేకరణకు వెళ్లేందుకు ఇప్పటికే సమాయత్తం అవుతుంది. ఇందుకు సంబంధించి రైతుల నుంచి భూములు తీసుకోవడానికి వాళ్ళతో సమావేశం అవడం కూడా జరిగింది. దానికి సంబంధించి మెట్రో అధికారులు అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు ఎమ్మెల్యే వంశీ కూడా రైతులతో సమావేశం అవడం కూడా జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే వంశీ ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తంగా ఈ మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి రైతులతో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? మీరు సమావేశం కూడా చేశారు. అంటే రాష్ట్ర విభజన జరిగి రాజధాని ప్రాంతం విజయవాడకు వచ్చిన తర్వాత పునర్విభజన చట్టం ప్రకారం కానీ రాష్ట్ర అభివృద్ధి దిశగా కానీ ఆలోచించినప్పుడు మెట్రో రైలు అనేది అనివార్యమైందండి. దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా గవర్నమెంట్ తయారు చేయడం జరిగింది. ఒకటి బందర్ రోడ్లో, ఒకటి ఏలూరు రోడ్లో 2 ట్రాక్లు వేయాలని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ ఏలూరు రోడ్లో వేసేటువంటి ట్రాక్లో మెట్రో కోచ్ డిపోని నిడమానూరు గ్రామంలో సుమారు 70 ఎకరాలు సేకరించి దాంట్లో కోచ్ డిపో పెట్టాలని ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి రైతులందరూ ఏం చెబుతూ ఉన్నారంటే గత కొద్ది కాలం నుంచి కూడా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రిజిస్ట్రేషన్ విలువలు పెంచకుండా తక్కువ నష్టపరిహారం ఇచ్చే ఉద్దేశంతో మాకు రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచలేదని, అట్లాగే అది ఒరిజినల్గా రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి భూమి దాన్ని వ్యవసాయ భూమి కింద చూపెట్టి ఇట్లా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారని వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బేసిక్గా వాళ్ళు చెప్పిన ఎక్కువ అభ్యంతరం నష్టపరిహారం గురించే. ప్రభుత్వం ఇంత నష్టపరిహారం ఇవ్వలేదు కాబట్టి అని అంటున్నారు. ఇచ్చినట్టయితే వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు, మార్కెట్ విలువ ఇచ్చినట్టయితే. కానీ మార్కెట్ విలువ ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం ఈ మెట్రో కోచ్ డిపోని భూమి ఎట్లాగూ ఎయిర్పోర్ట్లో ఉంది కాబట్టి అన్నవరం ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేస్తే అది నెక్స్ట్ ఫేజ్లో ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి ఒకే దశలో ఎయిర్పోర్ట్ నుంచి బస్ స్టాండ్ వరకు వేసుకున్నట్టయితే కనెక్టివిటీ బాగుంటుంది, భూసేకరణ సమస్య ఉండదు, నష్టపరిహారం సమస్య ఉండదని రైతులు చెబుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మెట్రో రైలుకి వ్యతిరేకం కాదు, కోచ్ డిపో నిడమానూరులో పెట్టడానికి, దానివల్ల రైతులకు తక్కువ నష్టపరిహారం రావడానికి మాత్రమే వాళ్ళు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెడతామని చెప్పడం జరిగింది. మేము కూడా మెట్రో రైల్ అథారిటీస్ని, కలెక్టర్ గారిని, వాళ్ళందరినీ కూడా ఈ కోచ్ డిపోని గన్నవరం ఎయిర్పోర్ట్కి షిఫ్ట్ చేసినట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పడం జరిగింది. ఇప్పటికే గతంలో చాలాసార్లు మా గ్రామం నుంచి కూడా భూసేకరణ చేశారు, మళ్ళీ మరోసారి వచ్చారు. ఇప్పటికే సీఎం గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళాం కానీ ఆయన నుండి స్పందన లేదు. మళ్ళీ అధికారులు వచ్చేసారు, ఇక్కడికి భూసేకరణ చేస్తాం, భూములు తీసుకుంటాం అని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. వాళ్ళకి ఎలా చెప్తారంటే వాళ్ళని ఒప్పిస్తారా లేదా ప్రభుత్వానికి వాళ్ళ నుంచి నష్టపరిహారం ఇప్పిస్తారా? అంటే రైతుల ఉద్దేశాన్ని ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియపరుస్తామండి. నేను గత వారం కూడా ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. పుష్కరాలు అయిన వెంటనే కలిసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. విమానాశ్రయంలో భూమి ఉంది, ఆ భూమిలో పెట్టుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలిస్తా అన్నారు. అది జరిగితే వెల్ అండ్ గుడ్, అసలు మెట్రోకి ఇబ్బంది కూడా ఉండదు. సార్ ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్, ఇప్పుడేమో నిడమానూరు దగ్గర మెట్రో రైలు, ఏలూరు రామరపాడు రింగ్ దగ్గర కూడా రోడ్డు వేస్తుంది. ఇలా మొత్తం గన్నవరం నియోజకవర్గం మీద ఎక్కువగా భూసేకరణ లేదా భూములు రైతుల నుండి తీసుకునే ప్రక్రియ జరుగుతుంది ప్రభుత్వం నుంచి. అంటే ఎలా తీసుకోవచ్చు? ప్రభుత్వానికి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు, ఇక్కడ మొత్తం వ్యవహారాన్ని మీకు ఇబ్బందికరమైన పరిస్థితి కూడా వస్తుంది కదా. అంటే విజయవాడ ప్రాంతానికి రాజధాని రావటం, విజయవాడకు ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి పరిమితులు, అంటే ఓ పక్కన నది ఉండటం, ఇంకో పక్కన కొండలు ఉండటం, దానివల్ల సర్క్యులర్గా డెవలప్ కాక లీనియర్గా డెవలప్ అవటం, బందర్ రోడ్లో కానీ ఏలూరు రోడ్లో కానీ రోడ్డు వెంబడే డెవలప్ అవడంతో స్థలం లేక గన్నవరం ప్రాంతం అనేది అనివార్యమైంది. గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయటం అనేది, దీంట్లో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎక్కడికక్కడ వాటిని సరి చేసుకుంటూ వెళ్తున్నాం. భూములు పోయే రైతుల యొక్క ఆందోళన మాత్రం పరిష్కరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి చోట కూడా ముఖ్యమంత్రి గారు చాలా మానవతా దృక్పథంతో నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు. మేము రిప్రజెంట్ చేస్తే ఎంత కావాలంటే అంత ఇచ్చారు. పోలవరం కాలువకైతే ఉన్న రేటు కంటే ఎక్కువ ఇచ్చారు. కాబట్టి రైతులంతా హ్యాపీగానే ఉన్నారు. ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుందనేటువంటి నమ్మకం నాకు. మొత్తంగా చూస్తే మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి రైతుల ఇబ్బందులు అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళ సమస్య పరిష్కరించి రైలు ఏర్పాటుకు సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. వాళ్ళు న్యాయపరంగా అడిగిన డిమాండ్లు అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి ఎమ్మెల్యే వంశీ మనకి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో శ్రీకాంత్, HM TV, విజయవాడ నుంచి.